జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారంలో ఇప్పుడు మన రామ్ ప్రసాద్ ప్రేమ కోసం చేశాడు త్యాగం, దానివల్ల జీవితం అయింది ఆగం ఆగం. మరి ఇప్పటికైనా ఆ తీపి గాయం తగ్గిందో లేదో చూద్దామా? సో లెట్స్ వెల్కమ్ అవర్ రామ్ ప్రసాద్ along with his team. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. మొత్తానికి బీటెక్ అయిపోయింది. అవును, మీరు ఎగ్జామ్ ఎలా రాసా తెలియదు కానీ నేను మాత్రం ఈసారి ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాను. ఫెయిల్ అయితే మీ నాన్న ఫీల్ అవుతాడు కదరా. అసలే పాస్ అవుతామని బండి కూడా కొన్నాడు నీకు. అందుకనే ఇంటికి వెళ్ళగానే పాస్ అయినని చెప్పేస్తా. నాకు ఇష్టం సేమే తింటా. మా నాన్న బైక్ ఇస్తాడు, బైక్ వేసుకుని బయలుదేరి వచ్చేస్తా ఫెయిల్ అయిపోయి చెప్పి. మన ముసలోళ్ళం అయినా సరేరా మన నలుగురం కలిసే ఉండాలి. నలుగురా? మరి నేను ఆల్రెడీ ముసలోడమే కదరా. నీ పరిస్థితి ఒరే నీ ఫెయిల్ అయితే మా నాన్న తట్టుకోలేడురా, సెంటిమెంటల్ ఫెయిల్. అందుకే నేనేం తాగేస్తా. రే పిచ్చోడా, ఎగ్జామ్ పోతే ఇంకో ఎగ్జామ్ రాసుకోవచ్చు, జీవితం పోతే ఇంకో జీవితం వస్తుందా? సరిగ్గా మా నాన్న కూడా ఇలాగే రియాక్ట్ అవుతాడు. అప్పుడు నేను తాగింది కూల్ డ్రింక్ అని చెప్పేస్తా. కూల్ డ్రింక్ అని చెప్పేస్తా. నువ్వు పాస్ అయితే ఏం చేస్తారా? మా పెదనాన్నకి వైన్ షాప్ ఉంది, వెళ్ళి అక్కడ మందు తాగుతా. ఒకవేళ ఫెయిల్ అయిపోతే మా నాన్నకి పురుగు మందు షాప్ ఉంది, అరే అంటే అక్కడ నుంచి డబ్బులు తీసుకొని వైన్ షాప్కి వెళ్ళి మందు తాగుతా. ఇన్ని రోజులు ఉన్నాం కాలేజ్ లో, నాకు తెలిసి నీకు కూడా ఏదో లవ్ స్టోరీ ఉంటుంది కాలేజ్ లో, చెప్పరా? లేదండి, నాకు అమ్మాయిలంటే చాలా సిరాకు. ఖచ్చితంగా అమ్మాయిలు చాలా దూరంగా ఉంటాను. ఏమే సరే మళ్ళీ అందరం అప్పుడు టచ్ లో ఉందాం. ఫోన్ టచ్ లో ఉండి ఎమోషన్ అవ్వద్దు. నన్ను మర్చిపోకరా మర్చిపోలేరా ప్లీజ్. ఓకే అరే బాయ్ 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 బాయ్. 5 సంవత్సరాల తర్వాత కళ్ళకున్న కాటుక చూడు, కట్టుకున్న చీరను చూడు, అస్తమాను నన్నే చూడయ్యో నా బంగారు కొండ, అంత దూరం ఉంటే ఎట్టయ్యో. ఏమండి ప్రతి మగాడికి మనల్ని అతిగా ప్రేమించే భార్య కావాలనుకుంటామండి. సో అలాంటి భార్య నాకు దొరికింది. ఎన్నో జన్మన పుణ్యం చేసుకుంటే గానీ ఇలాంటి మొగుడు దొరకడండి. నాకు ఆకలేస్తుంది తినడానికి. ఇది పోరై, ఇది దోశ, వడ. అన్ని రకాలు చేసేస్తుంటది నీకోసం. ఏమే హ్యాండ్ వాష్ ఆగండి, ఇది ఇంత చేస్తుందంటే ఏదో ఉందయ్యా. ఇది హాట్ వాటర్, ఇది కూల్ వాటర్. టీ కాఫీ నా ఫ్రెండ్ సన్నీ వస్తున్నాడు ఈ రోజు. అప్పుడు ఎప్పుడో కలుసుకున్నాం 5 years బ్యాక్. అప్పుడప్పుడు ఎప్పుడో టచ్ ఉంటాడు, కొంతమంది అయితే టచ్ లో లేరు. వస్తున్నాడు. అరే హాయ్ రా. ఎరా చాలా వచ్చావు. నా వైఫ్ శాంతిరా. నువ్వు పెళ్లి చేసుకున్నావా? అంటే సడన్ గా చేసుకోవాల్సి వచ్చింది ఒక 6 months బ్యాకే. అంటే నీకు అమ్మాయిలంటే ఇష్టమే లేదు కదరా? నీకు గుర్తుంటే గుర్తుని చెప్పు, లేకపోతే మర్చిపోయి చెప్పు. దొరబాబు కదా. రే టీయా కాఫీయా? టీ. ఏంట్రా టీలో మంతా? లేరా ఇంకా నువ్వు మారలేదా? ఏంటి నీకు తెలిసేంటి? అంటే ఏమండి మీ ఇష్టాలు తెలుసుకోవడమే భారీగా నా కర్తవ్యం అండి. ఇంకేట్రా మన ఫ్రెండ్స్ అంతా ఎలాగున్నారు? ఏముందిరా బాగానే ఉన్నారు కానీ అంటే నీకు తెలుసా? చూడాడు రావట్లేదే. ఓ విషయం తెలుసా నీకు? ఏంట్రా? దుర్బాబు గారు దుబాయ్ వెళ్తూ ట్రైన్ యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు రా. దుబాయ్ కి ట్రైన్ లేవు కదరా, ఫ్లైట్లే కదా ఉన్నాయి. ఆ ఫ్లైట్ ట్రైన్ మీద పడింది, చచ్చిపోయాడు. ఏం మాట్లాడుతున్నావురా? దొరబాబు చచ్చిపోయాడా? ఏమండి పోతే పోయాళ్ళండి, ఎక్కడున్నా కూడా మీ దగ్గరే ఉంటానండి. ఆగండి, దొరబాబు చనిపోతే ఇంత బాధపడుతున్నాడు. ఫ్రెండ్ కదా బాధపడుతున్నాడు. దొరబాబు అంటే ఇంత ఇష్టమా? ఇష్టం కాదు, అదో రకమైన ఇష్టం. ఇన్ని రోజులు మీకు దాచిన ఒక నిజాన్ని ఈరోజు చెప్పబోతున్నాను. ఏం చెప్తావు? ఆ దొరబాబుని నేనే సన్ని. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? రామ్ ప్రసాద్ మీద ఉన్న ప్రేమను చంపుకోలేక బాంబే వెళ్ళి ఏమైంది మంది ఎక్కువైపోయిందా? నా దొరబాబు. దొరబాబు అంటే మీకు అంత ఇష్టమా? ఇష్టమే, ప్రాణం వాడంటే నాకు. ఒకవేళ ఎదురుగా వస్తే వాడిని హక్ చేసుకుంటానైనా దొరబాబుని. ఇదే హక్ ఎప్పుడు ఉండిపోతుందా? ఇప్పుడు ఉండిపోతాయి. ఎప్పుడు ఏమండి? ఏమండి మీకు తెలియని ఒక నిజం. ఏంటి చెప్పే? దొరబాబుని దొరబాబుని నీ అవ్వ తగ్గేదేలా నేనేనండి. ఏం మాట్లాడుతున్నావే? ఏమండి దొరబాబు నువ్వేంటే? 2 years బ్యాక్ వరకు టచ్ లో ఉన్నాడు. మీ మీద ప్రేమ చంపుకోలేక బాంబే వెళ్ళి
ఏం మాట్లాడుతుందిరా నా పిల్లలకి ఏమైంది? ఆడు దొరబాబంట. దొరబాబా? అవును. ప్రూఫ్స్ ఏంటి చెప్పు. కాలేజ్ డేస్ లో మనం రూమ్ కి వెళ్ళినప్పుడు రాత్రి పడుకునేటప్పుడు నా మీద కాలేసావా? వస్తున్నాయి ఫీలింగ్స్. నా మీద నీకు ప్రేమ ఎలా కలిగిందో ఏంటో ఇప్పుడు కళ్ళ కట్టినట్టు చూపిస్తాను. 5 సంవత్సరాల ముందు. అరే దొరబాబు, ఎగ్జామ్స్ అయిపోయి నాకైతే ఫుల్ హ్యాపీ. మామూలు లేదురా. లీటర్ బాబు అంతకేసుకున్నా. సరే ఓకేనా, కాలేజ్కి వెళ్దా? సరేరా. ప్రస్తుతం ఇప్పుడు నిజం తెలిసింది కాబట్టి నువ్వు నాకు వద్దు. నీ లైఫ్ నీది, నా లైఫ్ అది. మనం ఫ్రెండ్స్ గా ఉందాం. ఇది కరెక్ట్ కాదు బాబు. అంత మాట్లాడికి రా ప్రసాద్. అరే మన గ్యాంగ్ లో సందీప్ అని పిలు. చాణిక్య గాని. అరే సందీప్, ఇదిగో టీ తాగండి. పక్కన పెట్టు. రామ్ ప్రసాద్ ఎలా ఉన్నావురా? హాయ్ మా బాగున్నావా? నా వైఫ్ రా. నమస్తే. అరే ఇది నా భార్యరా. అవును. అనుకుంటున్నావా? అవును. మన దొరబాబు ఉన్నాడా మన ఫ్రెండ్? ఉన్నాడు. ముంబై వెళ్ళి నన్ను పెళ్లి చేసుకున్నాడు. అవునా? నాకు ఇది నచ్చట్లేదు, అందుకే వదిలేద్దాం అంటే ఫ్రెండ్స్ ఇంప్లిమెంట్. సందీప్, నేను నీ దొరబాబుని రామ్ ప్రసాద్ మీద ఇష్టంతో చంపుకోలేక నన్ను నేను మార్చుకొని తనకి భారీగా. ఫోన్లేరా, ఎందుకు చెదిరించుకుంటావు? అయిందేదో అయిపోయింది కదా. భార్య ఫ్రెండ్ గా ఉండాలనుకుంటాం. ఫ్రెండే భార్యగా వచ్చింది అనుకోవచ్చుగా. అది కాదురా, సమాజంలో ఇవన్నీ కామన్ రా, ఇప్పుడు జరుగుతున్నాయి. అందుకని వదిలేస్తావు అట్లా? ఈ విషయం ఎవరికి తెలియకూడదు సమాజంలో. అదేనా? చాలా జరుగుతాయి. ఆగండి, మేము కలిసిన శుభ సందర్భంలో మీరందరూ వెళ్ళిపోతారా? ఎందుకు? వెనక్కి వెళ్తే ఒకసారి మీ మనసు ఇప్పి మాట్లాడు. ఇప్పుడేమో తనక మాట్లాడుతుందా? ఏమండి ఒక్క నిమిషం అండి, ఒకసారి కాల్ పెట్టండి. నీ అవ్వ తగ్గేదేలా. ఇప్పుడు వాళ్ళు చేసింది తప్పు కనిపించట్లేదా మీకు? ఎందుకే తప్పు? సమాజంలో చాలా జరుగుతుంది, అవన్నీ సీరియస్ గా తీసుకోవద్దు. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ లోని దొరబాబు, రామ్ ప్రసాద్, సన్నీ, అవును, చాణిక్య ఉన్నాడు కదా. అవునవును, అది నేనేనండి. నువ్వు చాణిక్య ఏంటి? అయ్యో నేనేనండి, మోకాల ఆపరేషన్ చేయించుకున్నాను పొట్టిగా అవడానికి. అవునా? ఏమైందిరా? నీకు మన చాణిక్య గారు గుర్తుండా? గుర్తున్నాడు. ఈడే రా చాణిక్య. ఏంట్రా అంటే మీ ఇద్దరు ముంబై వెళ్ళి శివాజీ గారు చెప్పండి, ఎలా అనిపించింది? మాటలు లేవు. రామ్ ప్రసాద్ ఇంతవరకు ఈ కైండ్ ఆఫ్ రాలేదు. సూపర్, ఎక్స్ట్రాడినరీ. పుష్ప మ్యామ్. ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్ చాలా బాగుంది ఓవరాల్. అండ్ శాంతి అద్రిపోయింది నీ పర్ఫార్మెన్స్. బ్రిలియంట్, ఫ్రెష్ గా ఉంది, బ్యూటిఫుల్ గా ఉంది. దిస్ ఇస్ యాక్చువల్ పర్ఫార్మెన్స్, బ్రిలియంట్. మరి ఈ బ్రిలియంట్ స్కిట్ కి మీరు ఇవ్వబోయే స్కోర్స్? రామ్ ప్రసాద్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్, ఫుల్ స్కోర్స్ 20 out of 20.